రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా వెనుకబడిన ప్రాంతాలను పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో కొడంగల్ ప్రాంతాన్ని ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ అంశంపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొడంగల్ ప్రాంతానికి త్వరలోనే పారిశ్రామిక రంగంలో కొత్త ఊపిరి పోస్తామని తెలిపారు. పార్కుల కోసం ప్రభుత్వం భూములను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనితో ప్రత్యేకంగా కొడంగల్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా కొడంగల్ పరిసర ప్రాంతంలో రాబోయే సంవత్సరాల్లో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో రాబోయే రేడియల్ రోడ్ 2 సమీపంలో భారీ పారిశ్రామిక పార్కుల కోసం ప్రభుత్వం భూములను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనితో పాటు కొడంగల్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ను కూడా అభివృద్ధి చేస్తాం. తెలంగాణ పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా కొడంగల్